దేవుని నమ్మటం వల్ల మనకు మంచిదా, దేవునికి మంచిదా? మనకే మంచిది కదా. దేవుని నమ్మటం వల్ల మనకే మేలు. ఏం మేలు అన్నాయి ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 5వ వచనం, 2వ లైను. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మనం దేవుని నమ్మితేనంట దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తాడు, చేస్తాడు, జరిగిస్తాడు. నమ్మకపోతే కార్యం జరగదు. ఈ లాజిక్ మిస్ అవ్వమాకండి. ఈ విషయాన్ని మీరు మర్చిపోమాకండి. దేవుణ్ణి నమ్మితేనే కార్యాలు జరుగుతాయి. దేవుణ్ణి నమ్మకపోతే కార్యాలు జరగవు. ఒకసారి మార్కు గారు రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయము 5వ వచనం మాట మనం చూస్తాం. కొంతమంది రోగుల మీద చేతులు ఉంచారు. యేసుప్రభువు వారు చిన్న చిన్న స్వస్థతలు చేశారు, కానీ అద్భుతాలు మాత్రము అక్కడ చేయలేకపోయాను. అందువల్ల అంటే ఎందువల్ల? అవిశ్వాసం వలన. అక్కడ రాశాడు కదా, అవిశ్వాసం వలన. సరేరా. ప్రేమ ప్రభా, దయగల మా తండ్రి, కృపగల యేసయ్యా నీ కొందనాలు. రాగస్ని జ్ఞాపకం చేసుకోండి నాన్న. స్కూల్ ఫస్ట్ పాస్ అవటానికి సహాయం చేశారు నాయన. ఎక్కువ పర్సెంటేజ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవటానికి సహాయం చేశారు. ఇంటర్కి నాయన చేర్చావు నాయన. బిడ్డకి రేపు ఎగ్జామ్ రాబోతా ఉంది ప్రభా. మంచి పర్సెంటేజ్ రాయటానికి సహాయం చేయండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు నాయన. జ్ఞాన హృదయాన్ని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి, తెలివి బుద్ధి దయచేయండి. అడిగితే ఇచ్చే దేవుడివి. ఏది కొదవగా ఉన్నా, కొరతగా ఉన్నా అడగమన్నారు ప్రభా. మేము అడుగుతా ఉన్నాం. సొలొమోను అడిగితే నాయన మరి ధారాళంగా వర్ణింపశక్యముగానంతగా మీరు ఇచ్చారు ప్రభా. బిడ్డకు కూడా అలాంటి జ్ఞానాన్ని దయచేయండి. శాబాదేశకు రాని వచ్చి సొలొమోను అడిగినప్పుడు ప్రభా అన్నిటికీ సమాధానం చెప్పగలిగిన రీతిగా వచ్చిన ప్రశ్నలన్నిటికీ సరైన ఆన్సర్ రాయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని రాగశ్రీకి దయచేయండి. మీరు హస్తాలు మీ హస్తం ఉంచి రాయించి విజయాన్ని చేకూర్చండి. యెహోవా నిస్సీగా జయ జీవితాన్ని అనుగ్రహించండి. వీడు నీ సాక్షిగా నిలుపుకోమని, మీ ఆత్మకార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు రా. ఆల్ ద బెస్ట్ అమ్మా. సరే మంచిది. నమ్మగలిగితే విజయమే. ఏదైనా నమ్మితే. అక్కడ నాకు ఆ పదం ఎందుకు నచ్చలేదు, కానీ చేయజాలకపోయెను అన్నాడు. అంటే యేసయ్య శక్తి తగ్గిందా? కాదు. అక్కడ భావం ఏంటంటే మళ్ళా అవిశ్వాసం ఉంటే ఆయన చేతులు కట్టేసినట్టే, కార్యాలు జరగవు. అది అవిశ్వాసాన్ని బట్టి కార్యాలు జరగవు, విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకని ఏ కార్యం జరగాలన్నా, ఏ సమస్య పరిష్కరించబడాలన్నా దేవుణ్ణి నమ్మాలి. మనం ఎంతగా నమ్మితే అంతగా కార్యం జరుగుతుంది. ఒకసారి 2 గుడ్డి వాళ్ళు యేసుప్రభువు వారు వెంబడి వచ్చారు, కరుణించమని అడిగారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసుప్రభువు వారు వారితో మాట్లాడిన మాటలు మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాం. 2 గుడ్డివారు అని అంటొచ్చారు. కరుణించమని అడిగారు. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసుప్రభువు వారిని అడిగిన ప్రశ్న ఏమనంటే, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నది ప్రశ్న. ఆ రోజు వారిని అడిగారు, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీకున్న సమస్య దేవుడు చేయగలడని నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా.
వెరీ గుడ్. నిజంగా నమ్మబట్టే కార్యాలు, నమ్మిన వారికే కార్యాలు. గొప్ప విషయం అన్నమాట. అప్పుడు వాళ్ళు అన్నారు, నమ్ముచున్నాము అన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు వారితో చెప్పారు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. నువ్వెంత నమ్మితే అంత అని చెప్పారు. అయితే వారు స్వస్థత పొందారు, దృష్టి పొందుకున్నారు. అంటే వారు నమ్మారన్నమాట. వారి నమ్మిక చొప్పున అక్కడ స్వస్థత కార్యం జరిగింది కదా. మనం నమ్మాలి కదా. మీకు చాలాసార్లు ఉదాహరణ చెబుతూ ఉంటా. బ్యాంకులో చాలా డబ్బులు ఉంటాయి, కట్లు ఉంటాయి. మనకిస్తారా? మొత్తం ఎంత ఇస్తారు? మన అకౌంట్లో ఎంత ఉంటే అంతే. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు డ్రా చేసుకోగలవు ఏ కార్యాన్ని అయినా, అక్కడ డబ్బులైనా. నీ కార్యం పెద్దదైతే నీ దగ్గర విశ్వాసం లేకపోతే, ఏదో కొంచెం అల్ప విశ్వాసం తగినంతగా లేకపోతే కార్యాన్ని పొందలేవు. నీ సమస్యలు తీరుతాయని నువ్వు నమ్మగలగాలి. ఆ విషయాన్ని ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. మీరు ఎంత నమ్మితే అంతగా దేవుని కార్యం మీ పట్ల జరుగును గాక. దేవుడు జరిగిస్తాడు. కబురు వచ్చింది, ఆ అమ్మాయి చచ్చిపోయింది. కబురు వచ్చింది, ఆ అమ్మాయి లేదు చచ్చిపోయింది, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతాము అని యాయూరు ఇంటి నుంచి కబురు వచ్చింది. అప్పుడు యేసు ప్రభువు అంటాడు యాయూరుతో, లోకాసు వార్తలో చూద్దామండి 8వ అధ్యాయం 50వ వచనం. ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమె స్వస్థత పొందుకుంటుంది. ఏందయ్యా, ఒక పక్కన చచ్చిపోయిందని కబురు వస్తే ఎట్లా వస్తుంది స్వస్థత? కబురు చెప్పుకుంటున్నారు, కబుర్లు మాట్లాడుకుంటున్నారు. చచ్చిపోయిందని కొంతమంది అంటున్నారు. ఆఖరికి వాళ్ళ నాన్న దగ్గరికి కూడా చచ్చిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు యాయూరుతో అన్న మాట, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థత పొందుతుంది అన్నాడు. అది కష్టమే అనిపిస్తుంది కదా, అసాధ్యం అనిపిస్తుంది కదా. కానీ యాయూరు నమ్మిక ఉంచాడు. అందుకని ఆయన తీసుకెళ్ళాడు ఇంటి దాకా. అప్పటికే ఇంటికాడ గొల్లుగా ఏడుస్తూ ఉన్నారు, మేళతాళాలు మోగిస్తూ ఉన్నారు, డమ్ములు కాకేస్తున్నారు, ఏడిసేవాళ్ళు ఏడుస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, సీదేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కొంగుతో తుడుచుకునేవాళ్ళు తుడుచుకుంటాం. సహజమే కదా, జరుగుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభువు వారు ఎంటర్ అయ్యారు అక్కడికి. అప్పుడు ఆయన అన్నాడు, ఏడమాకండి, ఆ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు. వాళ్ళకి ఎంత ఏడు పెట్టిపోయింది నాకు అర్థం కాల. ఎంత ఏడిసిన వాళ్ళు, ముక్కులు సీదిన వాళ్ళు ఒక్కసారి నవ్వారు పక్కునే. మహానటి సావిత్రి కాదురా వీళ్ళు అని. ఎంపటి ఎట్ట మారిపోయింది అసలు? ఆశ్చర్యపడ్డారంటే బాగుంటది. అపహాస్యం చేశారు. ఎందుకంటే చచ్చిపోయిందని మాకు తెలుసు, ఎవరు కూడా అవుతున్నాయి, శ్వాస లేదు, అన్ని కట్టేశారు కాళ్ళు ఏళ్ళు. నమ్మకం ఉంది, వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళ బట్టి కాదుగా, ఇప్పుడు వాళ్ళకైతే కార్యం జరిగేది కాదు, యాయూరుని బట్టి కార్యం జరిగింది. యేసు ప్రభువు వెళ్ళారు, నవ్వుకుంటే నవ్వుకోనిలే కదా, నవ్వుకుంటే నవ్వుకున్నారు. ఆయన ఇలాంటి వాటిని పట్టించుకునే దేవుడికి కాదు కదా. యూదా గోత్రపు సింహం, కుక్కల మురిగితే ఏం భయం, ఏమి ఇది ఏం కాదు. ఆయన లోనికి వెళ్ళాడు, ఫలితాకుమి అన్నాడు. యేసు ప్రభువు వారు చాలా చోట్ల అరమేయిక్ భాష మాట్లాడారు కదా. చిన్న దానాలు ఇమ్మంటే పోయిన ప్రాణం తిరిగి వచ్చి లేచి కూర్చుంది, కాబట్టి ఆమెకి భోజనం పెట్టమన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, చచ్చిపోయిన లేచి బతుకుతారు. దేవునికి స్తోత్రం. నమ్మాలండి కదా.
ఆయన నమ్మితే నువ్వు నమ్ముతావు. ఆయన స్వస్థపరచగలడా? స్వస్థపరచగలడు. నమ్మండి. ఆయన బతికించగలడా? బతికించాడు. ఆయన రక్షించగలడా? రక్షించగలడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఆ కార్యం చేయాలంటే మన దగ్గరే ఉండాలి. అది ఉందమ్మా, ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు అక్కడ బిట్టి వస్తున్నారా? నమ్మకం కలిగి ఉండండి. నమ్మకం చొప్పున జరుగుతాయి కదా. ఆ పిల్లవాడి తండ్రి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి సహాయం అడిగాడు కదా. అయ్యా, మమ్మల్ని కరుణించి నీ వల్ల అయితే ఉన్నా మమ్మల్ని కనికరించి సహాయం చేయమని అడిగితే యేసుప్రభు వారు ఆ పిల్లవాడి తండ్రికి చెప్పిన మాట ఏమిటంటే, మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది అసాధ్యమైనా సరే నువ్వు నమ్మితే సాధ్యం అవుతుంది. అది అసాధ్యం నిజంగా, కానీ నమ్మితే మాత్రం దేవుడు సాధ్యం చేస్తాడు. నువ్వు నమ్మకపోతే సాధ్యం కాబడదు. నమ్మకానికి ఉన్న విలువ గమనించండి, నమ్మండి. చాలాసార్లు యేసుప్రభు వారు నమ్మకం గురించి బోధించారు, హెచ్చరించారు, ప్రాక్టికల్గా నేర్పారు, 3Dగా నేర్పారు కదా. ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్న ఈ కొండను చూసి ఎత్తి సముద్రంలో పడమంటే సందేహించకుండా పడతాది. అసాధ్యమైన కార్యం జరుగుతుంది. ఆ తుఫాన్లో అన్నాడు, ఏమయ్యా ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా? ఈయన ఉర్రా బాబు, ఆ తుఫాన్ని గద్దిస్తున్నాడు, గాలిని గద్దిస్తున్నాడు అని వీరు అనుకున్నారు కదా. కాబట్టి మొదటిగా నమ్మటం మన వంతు కావాలి. అప్పుడే కార్యము అసాధ్యమైన సాధ్యము చేయబడుతుంది. ఎందుకంటే మనం నమ్మదగని వారము కాకపోయినా సరే ఆయన నమ్మదగిన దేవుడు కదా. పౌలు గారు కొరింథీ సంఘ బిడ్డలకి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏమ్మా, దేవుడు నమ్మదగినోడేనా? మనం కాదులే, మన సంగతి తీసి పక్క పడేద్దాం. ఎంత నమ్మదగిన వాడు! అవును, పెద్ద ప్రవక్త ఇర్మియా గారు తన రోజు రాసిన 2వ గ్రంథం ఇలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కిందకి, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంతైనా నమ్ము, కార్యం జరుగుతుంది. ఇంకా దేవుని యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనములో 2వ లైను, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మకం ఉంచండి, దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. ఈ వాక్యాన్ని మన పట్ల దేవుడు జరిగించును గాక, రూఢీపరచును గాక. దేవుడు చేస్తాడు. ఈ వాక్యాన్ని నేను మీకు వివరంగా రేపు చెప్తాను. నమ్మకం ఉంచితే వర్ధిల్లిన వారు ఎవరు అన్న అంశాన్ని నేను రేపు చెప్తాను మా శ్రీలత వాళ్ళ కూటంలో. ఇప్పుడు మనం నమ్మకం ద్వారా, కాబట్టి నమ్మటం వల్ల మనం వర్ధిల్లుతాం. అబ్రహాము గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి, మృతతుల్యమైన శరీరమైన చారా శరీరం మృతతుల్యమైన కూడా విశ్వాసముతో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి విశ్వాసం ద్వారా బలం పొందుకొని వారసునిగా అన్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఉన్నప్పుడు పెద్ద గొప్ప ఏముంది? ఆధారం ఉన్నప్పుడు నమ్మటం కాదు, ఆధారం లేనప్పుడు జరిగినాక నమ్మటం కాదు, జరగక ముందు, చూసిన తర్వాత కాదు, చూడక ముందు కదా.
తోమాకి చెప్పాడుగా. తోమని ఏమనుకుంటున్నాం మనం? ఆ? అనుమానపు పక్షి అనుకున్నారా? సందేహాలు రావన్నారా తోమా గారిని? ఆయనే మనకి ఇక్కడ తీసుకొచ్చింది. మద్రాసుకు సువార్త తీసుకొచ్చింది ఎవరు అనుకున్నారు? తోమా గారే. థామస్ మౌంటైన్ ఉంది కదా, అక్కడ తోమా గారి సమాధి కూడా ఉంది. మద్రాసు కేరళలో పరిచయం చేశారట, అదంతా చెప్పారు. అక్కడ అంతా బ్రాహ్మిన్స్ నమ్ముకున్నారు మొదట. అంటే మన బైబిల్ గ్రంథంలో లేదు, కానీ పెద్దలు బైబిల్ పండితులు చెబుతారు. అక్కడున్న వాళ్ళు ఏమి రాశారంటే, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా అందరూ. నీళ్లు ఈ సూర్య నమస్కారం చెప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు. ఈరోజు శాస్త్రజ్ఞులు కనిపెట్టారు, నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. సూర్యుడు రోజు రోజుకి తగ్గిపోతుందంట శక్తి. ఇంకా కొన్నాళ్ళు పోతే సూర్యుడు కనపడ్డంట. ఇవన్నీ మనకి దేవుని రాకుండా చూసిస్తుంది. ఈరోజు చెప్పారు నాసా వాళ్ళు. మీరు చూస్తే న్యూస్లో తెలుస్తుంది. సూర్యుడు నలుపు కాదు ఎరిపెక్కుతాడు. సరే, వాళ్ళు ఏం చేశారంటే చేసిన తర్వాత వదిలేస్తారు. కానీ వదిలేస్తే నీలపాలు అవుతుంది కదా, ఎలా వదిలేస్తే దానివల్ల ఏంటి యూజ్ అని అడిగితే అమ్మగారు, మరి నువ్వు చెయ్యి, నీ దేవుడి పేరు పెట్టంటే దేవుని పేరు చెప్పి ఆ నీళ్లతో ప్రార్థన చేస్తే నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి. పెద్దలు చెప్తారు, బైబిల్లో లేదు కానీ రుజువు ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి నమ్మగలిగారు. సూర్యుడు గ్రహం అని అందరికీ తెలుసు. సూర్యుడు ఎప్పుడు మండుతున్నాడని తెలుసు. సూర్యుడు సృష్టిలో భాగమే కానీ సృష్టికర్త కాదని తెలుసు. అయినా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యుడి వల్ల మనకి డి విటమిన్ లభిస్తుంది. 6 గంటల నుంచి 10 గంటల లోపు మనకి సూర్యకిరణాలు పడాలి. అప్పుడు మనకి కూడా బోన్స్ బాగుంటాయి, కాల్షియం అందుతుంది. దీని లోపం వల్ల బోన్స్ పాడైపోతాయి. అంత మాత్రమే కాదు, సూర్యకిరణాలు లేకపోతే మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు, అవి జీవించలేవు. కాబట్టి అది అందుకని అరే మీకు ఆరోగ్యం ఉంటుంది, సూర్యుడు పొద్దున్న నిలబడరా, సూర్యుడు పక్కన అంటే నిలబడతాడు. అది ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. పసుపు రాశారు, యాంటీబయాటిక్. తులసి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, దాని ఎయిర్ ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. తోరణాలు కడతారు, అనేకులు వస్తూ ఉంటారు కాబట్టి, శ్వాసిస్తారు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటాయి. లేకపోతే వీళ్ళందరూ మన ఇంటికి పడుకుంటారు. ఇది మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మన ఏదైనా సందర్భంలో చెప్పుకుందాం. కానీ విషయం అది నమ్మినందుకు మరి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు నమ్మితే ఆశీర్వించబడతావు, నువ్వు నమ్మితే స్వస్థపరచబడతావు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. మరియమ్మలు ఉన్నారు, మార్తమ్మలు ఉన్నారు. మరియమ్మ పాపం ఏమనలేదు, కానీ మార్తమ్మే ఎప్పుడు పాదాల దగ్గర కూర్చునే మరియమ్మ ఏసై పిలవంగా రాలేదని భలే అలుగుతారు కదా మీరు. పిలవంగానే రాకపోతే భలే అలుగుతారు. మేము కప్పుడు చేసినా రాలా, ఉప్పుటప్పుడు వచ్చి ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు. మేము అదొండి పెట్టాం, ఇదొండి పెట్టాం, అది చేసి పెట్టాం. ఇప్పుడు అవసరంలో రోగే చూడాలని కబురు చెప్పినా కూడా రాలా. మార్తమ్మ ముందు ఆయన వస్తున్నాడని, ఏది 4వ రోజు చనిపోయి సమాధి చేసిన తర్వాత లాజరు ఆయన శిష్యులు వచ్చారు. వస్తున్నాడని కబురు వచ్చింది సిస్టర్స్కి. మరియమ్మ మాత్రం బెట్టుగా కూర్చుంది, మార్త మాత్రం వచ్చింది. వచ్చి ఏమంటది, నువ్వు ఉన్నట్టయితే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. ఇది ఒక వ్యంగ్యమైనటువంటి మాటే. నువ్వు రాలేదు కాబట్టి ఈ పరిస్థితి,
నువ్వు వచ్చి ఉంటే బతికేవాడు, నన్ను ఇక్కడ ఉంటే నా సోదరుడు చచ్చిపోయాడు కాదు. నీ మూలానే ఈ విధంగా జరిగింది. నిష్ఠూరంగా మాట్లాడినట్టు అనిపించింది. ఆయన అన్నాడు, నీ తమ్ముడు బతుకుతాడమ్మా, అయినా చదువమ్మ 11వ అధ్యాయము యోహాను సువార్త. అది కాదు, ఇప్పుడు నేను చెప్పిన కాను చదువు. ఇప్పుడైనాను చదువమ్మా. అదే దేవుణ్ణి అడిగితే ఇస్తాడమ్మా. మరలా లెగుస్తాడు. అబ్బో అప్పుడులేండి మాకు తెలుసు సువార్త, నీ దగ్గర మేము విన్నాంగా, నేను సేవ పరిచయం చేస్తున్నా, ఒక విటే వేసా. నేను కూడా విన్నా సువార్త. ఎప్పుడు? 2వ రాకడలో పునరుద్ధానం. ఎప్పుడు కదా లేచేది? ఏ పిచ్చి మారదా? అసలు జీవో పునరుద్ధానం ఎవరు అనుకున్నావు? నేనే. జీవము పునరుద్ధానం నేనేనమ్మా అని చెప్పాడు ఆయన. సర్లే కానీ మీ సిస్టర్ గారిని పిలుచుకునేది అలిగినట్టుంది అన్నీ చెబితే ఏం పోయి ఆమె పిలిచింది. అమ్మ బోధకుడు నేను పిలుస్తున్నాడు. ఈ నెలలో అక్కడే కూర్చున్నాడు. మరి మనకి ఎంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలా? సైకిల్ చేస్తుంది. ఏంటంటే బోధకుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అనేళ్ళకి బుడుక్కులు లేచింది. లేచి వాళ్ళకి ఆడికి వెళ్తుందో సమాధి కాడికి వెళ్తుందేమో, మళ్ళీ అక్కడ ఏడిసిద్దేమో అని అందరూ వెంటబడి వచ్చారు. సేమ్ అప్పాజిల్ని అనిపించుకున్నారు. ఆమెదే ఉంది, కూడబలుక్కున్నట్టుగానే అన్నారు. సరే ఆడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పాపం యేసయ్య కూడా కన్నీరు పెట్టారు కదా. నిజంగా మానవుడు ఎంత దుస్థితి తెచ్చుకున్నాడు. మానవుడు చనిపోవాలని దేవుడు చేయలేదు కదా. 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు కదా. 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుషెల ఆనక్కడికి. ఆయనకి ఒక దినం కింద లెక్కది. కానీ మానవుడు అవిధేయుడై పాపం చేసిన తర్వాత దేవుడు ఆలోచించి జలప్రలయం వచ్చే ముందు ఇంత వయసు ఎందుకు వాడికి? వాడు ఎప్పుడు కూడా చెడు హృదయం కలిగే ఉంటున్నాడు. ఆ తలంపులన్నీ చెడ్డగానే ఉంటున్నాయి. ఊహలు కూడా, ఆలోచనలు కూడా చెడుగానే ఉంటున్నాయి అని 120 సంవత్సరాలు కుదించాడు. మోషే కాలానికి వచ్చేసరికి 70-80 సంవత్సరాలు చేశాడు. అదైనా అధిక బలం ఉంటేనే, కళ్ళు కనపడక, కాళ్ళు నడవక, సక్కరించక, అది ఆయాసకరమే అన్నాడు కదా. మోషే ప్రార్థన చేశాడుగా 90వ కీర్తనలో. ఇవన్నీ మనకు తెలుసు. పాపం ఏడ్చాడు. నిజంగా మానవుడు అవిధేయుడై ఎంత మరణాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. అమ్మో చూశారా ఆయన ఎట్ట ప్రేమించాడో, లాజర్ని ఏడుస్తున్నాడు, అందరినీ స్వస్థపరిచిన ఆయన బతికించలేడు. వచ్చిన అమలక్కలు ఉంటారుగా, వీళ్ళ కబూర్లు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ రాయి తీయండి అన్నాడు. ఎంతనే మారుతాడు అది. ప్రభువా వాసన కుళ్ళిపోయి ఉంటుంది, 4 రోజులు అయింది, వాసన వస్తుంది. అప్పుడు యేసయ్యకి అన్నాడు, మార్తా నీకేం చెప్పాను నేను? నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. చూశారండి, దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రండి, లాజరు బయటకు వచ్చాడు ప్రేత వస్త్రాలు చుట్టబడి. దేవునికి స్తోత్రం. అది నమ్మితేనే మహిమ చూడగలం, నమ్మకపోతే చూడలేవన్న విషయాన్ని మరోసారి సందర్భంగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రయాణం బయలుదేరారు అందరూ కలిసి. సుమారు 276 మంది ఎక్కారు వార్డులో. అయితే పౌలు గారు అన్నాడు, నాకెందుకన్నా దేవుని ఆత్మ చెబుతా ఉన్నాడు, ఈ ప్రయాణం మానటం మంచిది, ప్రయాణం ఆపుదాం అని అన్నాడు. వాతావరణం బాగుంది, వాడు నాయకుడు నేనా నువ్వా? ఎవరు వాడు నాయకుడు? నేనా నువ్వురా? నేను. పదండి అన్నారు. అనుకూలంగా ఉందని, గాలి కూడా బాగా దోలుతా ఉంది, తెరసా పెట్టారు, అది పోతా ఉంది. మధ్యలోకి వచ్చేలకే అద్దం తిరిగింది.
ఇక వాళ్ళకి అందరికీ ప్రాణ భయాలు పట్టుకున్నాయి. 276 మంది కూడా భోజనాలు నెలలేదు, అన్నం సహించలేదు, వాళ్ళకి ఎక్కలేదు, అన్నం తింటలేదు, ప్రాణ భయంతో కొట్టుకులు ఆడుతున్నారు. అలాంటి సమయంలో దేవుడు పౌలు గారికి దూతను పంపించి చెప్పించాడు, ఎవరికి ఏం కాదు కానీ అందరూ బాగుంటారు, ఏం కాదు అని చెప్పాడు. అప్పుడు ఈ పౌలు గారు వాళ్ళతో చెప్తాడండి మాట. 27వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు. అయ్యా, నేను ఎవరు నమ్ముకున్నానో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నాకు వచ్చి నా దగ్గర నిలిచాడు. భయపడొద్దు అన్నాడు. నువ్వు నిలబడాల్సిన పని ఉంది, నీతో కూడా ఉన్న వారిలో నీకు అనుగ్రహిస్తుంది. 276 మంది కూడా ఏం కాదు. నేను ఆ దేవుణ్ణి నమ్ముతున్నా. దేవుని స్తోత్రం, మంచి మాట. అలాంటి పరిస్థితుల్లో సముద్రం మధ్యలో ఉన్నాడు, ఎటు ఒడ్డు కనపడతల్లా, అంతా కటిక చీకటి, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటాడు, నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నాడు. అది ధైర్యపరచాలికే కొంచెం ఊపిరి వచ్చినట్టుంది. అందరూ భోంచేశారు కదా. ఏమన్నాడు చదవండి. ఆహారం పుచ్చుకోమన్నాడు. వాళ్ళు భోజనాలు చేసుకున్నారు, అమ్మాయి అనుకున్నారు. వెళ్తా ఉండేలకే 2 ప్రవాహాలు కలిసే దగ్గర వాడ అమరం పగిలిపోయింది. అయినా 276 మందికి ఏమీ కాల. వారు సురక్షితంగా మెలితే అనే దీపానికి చేరారు. బాగా తడిశారు కదా, ఈత వేసుకొచ్చారుగా. చెక్కలు వాడ పగిలిపోతే చెక్కలు దొరికిన మొక్కలు దాన్ని కొట్టుకుంటే ఆ చెక్క శుభ్రంగా ఒడ్డుకొచ్చారుగా. వస్త్రాన్ని తడిసి చలిపడుతుంది. ఆడు చూస్తే పక్కన ఎండు పుల్ల కనపడ్డాయి. ఇక పౌలు గారు ఏం చేశాడంటే, పూలు తీసుకురండి రా అన్నాడు. పూలు తీసుకొచ్చారు, మంటేసారు చలి కాసుకుందామని. నిప్పు పెట్టేలకి ఆ పుల్లల్లో ఉన్న పాము ఆ కాక బయటకు వచ్చింది. బయటకు వచ్చి పౌలు గారు చేయి పట్టుకొని అలాడుతుంది. వాడు చూసి రోజులు వెళ్తే గ్రామస్తులు అనుకుంటారు, చూసావా వీళ్ళు న్యాయ దేవత ఉందండి, న్యాయం అడగపోయిద్ది, చేసినవి అడగపోతాయి. వీడు చావటం ఖాయం, వీడు వాయటం ఖాయం కదా. నురుగొచ్చిద్దో మనిషి వాస్తాడో అని కేడ పెడతా ఉన్నారు. పౌలు గారు దాని వరకు ఇదిలిచ్చి అమలు పెడేశాడు. అగ్నిలో ఎదిరిచ్చలిగే అది మసి అయింది, కానీ పౌలు గారికి ఏం కాల. వెంటనే అన్నారు వాళ్ళు, నిజంగా ఈయన దేవుడు కదా. అసలు మనుషులు ఎంతలో మారిపోతారా అసలు. దానికి అందుకే దీనికి ఎముక లేదు కదా, ఎటు తిప్పితే నరం లేని నాలుకని ఎక తిప్పేస్తారు. నరం ఎందుకుండదు, నరాలు అక్కడ పనిచేయదు. ఊరకు అంటారు సామెతగా, ఎముక లేదంతే. ఎముకుంటే పట్టు ఉంటుంది. ఏదైనా మాట్లాడతారు. కాబట్టి అనాగరికులైన వాళ్ళు ఎంత మర్యాదలు చేశారండి. వాళ్ళని బట్టి చూస్తే మనల్ని అనాగరికులు అనుకోవాలా, వాళ్ళని నాగరికులు అనుకోవాలా, మనల్ని అనుకోవాలా? మరి వాళ్ళు 276 మందిని ఆదరించారు. పొప్పులి అన్న ఆయన వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చాడు. ఒకళ్ళ ఇద్దరా? 76 మంది, 276 మంది. 3 రోజులు భోజనం పెట్టాడు. ముక్కు మొహం తెలియదు కదండి. అనాగరికులు అన్నా వాళ్ళని ఒక్క పూట పెట్టి తెప్పేసేవాళ్ళు అనాల. ఉండారా? లేదు లేదు. సరే సరే. ఈ సంగతి ఎందుకు చెప్పానంటే, నమ్మితే ఏ హాని కలగదమ్మా. నమ్మితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ విషయాన్ని
మీరు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే అన్ని సాధ్యమవుతాయి. మీ అప్పులు తీరుతాయి, వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, ఈ సంవత్సరంతో పూర్తి అయిపోయింది కదమ్మా, అయిపోయిందా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. కొంచెం అమెరికా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, మరి ప్రార్థన చేయాలి మనం. అందులో నాకు కూడా చూపించాడు అబ్బాయి గురించి, కాబట్టి ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొన్న 11 మందిని చంపేశారు తెలుగు విద్యార్థుల్ని అక్కడ. నిన్న 2 అమ్మాయిలు పట్టేసుకున్నారు, ఆంధ్ర అమ్మాయి ఒక అమ్మాయి, తెలంగాణ అమ్మాయి ఇద్దరు. వీళ్ళంతా కొట్లోకి వెళ్ళి మళ్ళాగానే బిల్లు కట్టుకోకుండా బయటకు వచ్చారండి పన్నువాళ్ళు. ఆ విధంగా చేశారు వాళ్ళు. చైనా స్టెప్ బై స్టెప్ మునిగిపోతా ఉంది. చైనాకు వరదలు వచ్చింది ఇప్పుడు.